మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అరాచక పాలనలో మెడికల్ కాలేజీలో ప్రైవేటు పరం చేస్తున్నందుకు నిరసనగా కోటి సంతకాలు చేపడుతున్నాము. వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ సంతకాల సేకరణ చేపడుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి గారి ఆదేశాలనుసారం 18వ వార్డులోన పెద్దలు గౌరవనీయులు మన పార్టీ సీనియర్ నాయకులు యుగేందర్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో, అలాగే ఈ వార్డు ముఖ్య నాయకులైనటువంటి వీరన్న గారి ఆధ్వర్యంలోన కోటి సంతకాల కార్యక్రమం మొదలు కావడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణం అనే నినాదంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. బీద బలహీన సామాజిక బడుగు వర్గాలకు కూడా మెడికల్ విద్యను అందించాలనే నెపంతోన భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళ అనునాయుల్ని బాగుపరచాలా, వాళ్ళే బాగుండాలా, గవర్నమెంట్ శాలరీస్ ఆ మెడికల్ కాలేజీలకు ఇచ్చి ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ కోటి సంతకాల కార్యక్రమం అనంతరం గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి గారి ఆఫీస్కు చేర్చడం జరుగుతుంది. అక్కడి నుండి జిల్లా ఆఫీస్కు, జిల్లా ఆఫీస్ నుండి పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లికి చేర్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 17వ తారీఖున ఆ జరిగినటువంటి కోటి సంతకాల పత్రాలని తీసుకుపోయి గవర్నర్ గారికి ఇచ్చి జరుగుతున్నటువంటి అరాచక పాలనని ఆయన ఖండించడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సీనియర్ నాయకులకు, యువ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.